దాన్ని ఎట్లా ఎదుర్కొంటారంటే ఇంతకుముందు ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు బీజేపీకి వచ్చారు. ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీకి రావడానికి ప్రధానమైన కారణం ఆయన ఒక వ్యాపారవేత్త కాంట్రాక్టర్. మరి ఆయన అప్పుడు డైరెక్ట్ అయిన రాజకీయానికి సంబంధం లేకుండా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది 14లో. అప్పుడున్న పరిస్థితిలో వారు టీఆర్ఎస్ వారు ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రజలు నమ్మినారు, అది టీఆర్ఎస్ఏ తెలంగాణ తెచ్చిందండి. యాక్చువల్లీ పోరాడింది మేము 9 to 14 మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే తెలంగాణలో బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. అందులో నా పాత్ర ఉన్నది. మేము 12 మంది కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు మా పార్లమెంట్లో పోరాడాము. బిల్ పాస్ చేసిలో కూడా మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ గారు అంది సహకారంతో మేము చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ రాష్ట్రపతిలో అప్పుడు కేసీఆర్ పోరాటం వల్లనే రావడం వలన అప్పుడు 14లో మేము అందరం ఉండాలి. కాంగ్రెస్కి సంబంధించిన ఎవరైతే చాలామంది మిత్రులు మేమంతా ఏదైతే పార్లమెంట్లో పోవడం అందరూ 90% ఓడిపోవడం జరిగింది. అంటే గత అప్పుడు ఆ పరిస్థితిలో బీవీ పాటిల్ గారు మరి రాజకీయ ప్రవేశం చేసి టీఆర్ఎస్ గారిలో గెలుచుకోవడం జరిగింది. మరి 2 సార్లు మళ్ళీ గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కొంచెం ఇంకా గాలి ఉండే. అప్పుడు మదన్ మోహన్ రావు గారు మన కాంగ్రెస్ క్యాండిడేట్గా ఉంటే ఆయన కానీ 6,000 ఓట్లని వారు దగ్గర